అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని యొక్క తీరు తెన్నులు, దీని యొక్క భవిష్యత్తు ఏమిటి ఏం అర్థం కావడం లేదు. షాకింగ్గా ఉందండి. ఈ వార్తలు వింటూ ఉంటే అసలు నమ్మడానికే కష్టంగా ఉంది. కానీ వీళ్ళు చేసి చూపిస్తున్నారు. ఆంథ్రోపిక్ అనబడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ గురించి ఒక వీడియోలో మాట్లాడారు. అసలు ఇవాళ కూడా డిస్కషన్ ఫ్రెండ్స్, అసలు నిజంగా అలా ఉంటుందా? మన సినిమా టికెట్లు ఇదే బుక్ చేస్తుందా? మన క్యాబ్ని ఇదే మీకు అలా బుకింగ్ చేసి మన ఇంటి దాకా రప్పిస్తుందా? ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ వార్తలు చూడండి. దానికి ముందు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వీళ్ళు కొన్ని దేశాల పేర్లు చెప్పి ఇందులో నివసించే అమెరికా సిటిజన్స్, ఇందులో మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉండొచ్చు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉండొచ్చు, మీరు ఇమీడియట్గా ఈ దేశాలను విడిచిపెట్టండి. ఎందుకు చెప్తాడండి? మీకు అక్కడ ఒక ఆయిల్ రిఫైనరీ అనండి, లేదా అమెరికా ఎంబసీ అనండి, లేదా ఒక బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా లాంటిది అవ్వచ్చు, దాడులు జరగవచ్చు. కానీ మీకు మొత్తము దేశంలో ఉండే అమెరికా పౌరులు మీరు ఆ దేశాలను విడిచిపెట్టి వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఈ దేశాలు అన్నారు అనుకోండి, ఇప్పుడు మీకు సౌదీ అరేబియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైత్, బహ్రెయిన్, మీకు అలాగే ఓమాన్, ఇలాంటి దేశాలు. కామెడీ ఏంటో చెప్పమంటారా? డొనాల్డ్ ట్రంప్ని ఒక విలేకరి అడుగుతున్నాడు, మరి వాళ్ళ ఇరాన్ సుప్రీం లీడర్ వెళ్ళిపోయాడు కదండి, ఇప్పుడు మీకు అక్కడ ఒక ఎఫిషియెంట్ లీడర్ కావాలి కదా, ప్రో అమెరికన్ కావాలి కదా, అలాంటి వాళ్ళను మీరు ఐడెంటిఫై చేశారా అంటే, అబ్బే ఇరాన్లో మంచి నాయకులు అనేవాళ్ళు చచ్చిపోయారండి, మేము చంపేశాం కదా, అయిపోయింది అది. సో మంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే ఏంటి? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దద్దమ్మలు, దేనికి పనికిరాని వాడు. వీళ్ళ గురించి నాలాంటి వాడు డొనాల్డ్ ట్రంప్ అంతటి వ్యక్తి ఆలోచించడము కూడా వేస్ట్. వాళ్ళ తిప్పలు వాళ్ళు. అంటే ఏంటి? ఇరాన్లో ఒక ప్రభుత్వమే ఉండకూడదు కాబట్టి దాన్ని ఒక విషయంగా కూడా మాట్లాడడం లేదు. సో అలాంటప్పుడు మీరు చూసారనుకోండి, మీకు వాళ్ళ వార్ సెక్రటరీ, యుద్ధము అనేది నరకము లాంటిదండి, ఈ యుద్ధము అనేది మేము కోరుకోవడం లేదు, నువ్వే యుద్ధం మొదలుపెట్టావు, మళ్ళీ నువ్వు యుద్ధము నరకము లాంటిది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎలా ఉన్నారో. ఇవాళ మీకు ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళు కలిసి ఇరాన్ మీద దాడులు చేశారు కదండి. ఎందుకు చేశారు అనడానికి వంద కారణాలు ఉన్నాయండి, 100 కారణాలు. సో ఇప్పుడు దాడులు చేస్తున్నప్పుడు మనం ఈ మిసైళ్ళు వెళ్ళి మీకు ఇరాన్లో ఉండే కొన్ని వ్యాలీస్, బంకర్స్, ఈ పలానా బంకర్లోనే వాళ్ళ సుప్రీం లీడర్ ఉన్నాడు అని వీళ్ళు ఐడెంటిఫై చేసి దాడులు చేసి అతన్ని హతం చేశారు. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇది ఇల్లీగల్ అంటారా కాదంటారా? నన్నేమో ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నారు. మరి ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళు చేసేది ఏమిటి? మీకు అంతర్జాతీయ చట్టాలు అంటూ ఏమైనా ఉన్నాయా అంటే లేవు కదండి. రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనేది ఎప్పుడో పోయింది అని అమెరికా వాడు చెప్పాడు. వాడు చెప్పడం అయిపోయింది. సో మా ఇష్టం, ఎవడికి తోచింది వాడు చెయ్యవచ్చు. సో అలాంటప్పుడు మీరు ఆలోచించండి, వీళ్ళ మిసైళ్ళు పలానా బిల్డింగులో పలానా దగ్గర ఇంతంత మంది కమాండర్స్, ఇంత సైన్యము ఇక్కడ ఉన్నారు, మనము ఈ టైంలో ఇలా కొడితే మీకు వాళ్ళ సుప్రీం లీడర్ పోతాడు, హతమవుతాడు. ఎవరు చెప్తారు? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? సో జనరల్గా ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగితే ఏం చెప్తాము? మోజాద్. సో ఇప్పుడు వార్తలు ఏంటో చెప్పమంటారా? మోజాద్ వాళ్ళు ఆల్రెడీ ఇరాన్లోకి వెళ్ళిపోయారండి. అంటే మోజాద్ వాళ్ళు వెళ్ళారు అంటే మీకు స్నానం చేసి, భోజనం చేసి, బట్టలు వేసుకొని ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ వెళ్ళారని కాదు. ఇప్పుడు ఈ సుప్రీం లీడర్ ఒక డ్రైవర్ ఒక మోజాద్ ఏజెంట్ అయి ఉండొచ్చు. ఈ టీలు కాఫీలు ఇస్తాడు చూసారా, వాడు ఒక మోజాద్ ఏజెంట్ అవ్వచ్చు. ఇంకా వీళ్ళ అడ్వైజర్స్, కమాండర్స్ అందులో కూడా ఉంటారండి. డబ్బు పెట్టి వీళ్ళు దేన్నైనా కొనేస్తారు. అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు, ఇందులో వీళ్ళు మాస్టర్స్. సో అలాంటిది మోజాద్ వాళ్ళు ఇరాన్లో గ్రౌండ్ రియాలిటీని చూసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్తున్నారు. సో ఇదంతా నాకేమనిపిస్తే చాలా మామూలు వార్త. మోజాద్ చరిత్రను చూస్తే ఇది నథింగ్. మరి ఏంటండి మోస్ట్ అడ్వాన్స్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆంథ్రోపిక్ ప్లాట్ఫామ్. సో అమెరికాలో కూర్చున్న వాళ్ళు వార్ రూమ్లో ఈ ఆంథ్రోపిక్ ఎగ్జిక్యూటివ్స్ని పిలిచి, ఇప్పుడు మేము ఇరాన్పై దాడులు చేస్తే ఏం జరుగుతుంది? ఇది ప్రశ్న అండి. ఏ యొక్క రోల్ చూడండి. టెర్మినేటర్ అనబడే చిత్రం మీరు చూసుంటారు.
సో ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, చిట్టా ఇవ్వండి. సో ఆంథ్రోపిక్ సిస్టంలో లోడ్ చేశారు మొత్తము కూడా. అలాగే ఈరాన్ వాళ్ళ సైట్స్ ఏమిటి అంటే ఈ సుప్రీం లీడర్ ఎక్కడెక్కడ ఉండవచ్చు, ఎలాంటి బంకర్స్లో ఉండవచ్చు, ఈరాన్ వద్ద ఉండే అస్త్రాలు ఏమిటి, మీ వద్ద డేటా ఉంటుంది కదా, వాళ్ళ సిస్టమ్స్ని మీరు హ్యాక్ చేస్తారు కదా, అవన్నీ ఇవ్వండి. తీసుకున్నారండి. ఏఐలో లోడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ మొదలుపెట్టిన వెంటనే పలానా రోజు పలానా టైంలో మీరు ఈ అస్త్రాలను వాడితే ఈరాన్లో ఇలాంటి డ్యామేజ్ అనేది జరుగుతుంది. మీరు చెప్పే లొకేషన్స్లో మీకు 100% అంటే ఏంటి, ఈరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖామానీ ఈయన గతంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి బంకర్స్కి వెళ్ళాడు ఇది కూడా ఇచ్చారు. సిమ్యులేషన్స్ మొదలయ్యాయి. సో మీరు ఈ టైంలో ఇక్కడ ఇతను 100% ఉండవచ్చు. మోసాద్ని వెరిఫై చేసుకున్నారు. అవునండి మేము కూడా ఇదే అనుకుంటున్నాము. ఓకే ఫైన్, డిసైడ్ చేసేసారండి. డిసైడ్ చేసిన తరువాత ఈ వెపన్స్నే వాడాలి. తరువాత ఈరాన్ వాళ్ళు మీ మీద కూడా ఆయుధాలు వాడతారు. వాడినప్పుడు మీరు మీ యొక్క యుద్ధ నౌకలను ఎలా కాపాడుకోవాలి, ఈరాన్పై ఫర్దర్గా మీరు ఎలాంటి బాంబర్స్ వాడాలి, ఇదంతా ఏంటి ఏఐ చెప్తుందండి. ప్రాంప్టింగ్ ఇస్తే సిమ్యులేషన్స్లో అది చెప్తుంది. ఫైనల్గా అది ఏం చెప్పిందో చెప్పమంటారా, మీరు ఇలాగ యుద్ధాన్ని ఇన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగిస్తే అంతిమ విజయం మీకు ఎలా దొరుకుతుంది, ఫైనల్ విక్టరీ అనేది మీరు ఎలా సాధిస్తారు. ఈరాన్ యొక్క వీక్నెస్ అంతా స్టడీ చేసి, అంటే ఏంటి, ఒక్కసారి వాళ్ళ సుప్రీం లీడర్ మరణించాడు, ఈరాన్ వాళ్ళు ఏం చేస్తారు మొత్తం వాళ్ళ చరిత్రను తీస్తుంది. పలానా 1979లో ఇలా జరిగినప్పుడు ఈరాన్ వాళ్ళు ఎర్ర దీపాలు వెలిగిస్తారు, ప్రతీకారము తీర్చుకోవాలని అనుకుంటారు, వాళ్ళు 100% ఇలాగే రియాక్ట్ అవుతారు, ఇలాగే రెస్పాండ్ అవుతారు. 1979 చూడండి, 80sలో చూడండి, 90sలో మొన్న వరకు ఇజ్రాయెల్ మీద వాళ్ళు చేసిన దాడుల యొక్క ప్యాటర్న్స్ చూడండి అని చెప్పి మొత్తం ప్యాటర్న్ ఇస్తుందండి. అంటే కంప్యూటర్స్ వార్ చేయడాన్ని ఎలా నిర్దేశిస్తున్నాయో చూడండి. ఎలాంటి ఒక స్ట్రాటజీని, అంటే శత్రువు ఏం చెయ్యబోతున్నాడు, శత్రువు యొక్క కౌంటర్ అటాక్ ఎలా ఉండబోతుంది, దానికి మనము ఏం చెయ్యాలి, ఫైనల్గా యుద్ధాన్ని గెలవాలి అంటే మనము ఎలాంటి ఒక స్ట్రాటజీని అనుకరించాలి, మొత్తము కూడా ఆంథ్రోపిక్ ప్లాట్ఫామ్ మీకు అమెరికా యొక్క సైన్యానికి వాళ్ళ పెంటగాన్ అధికారులకు ఇచ్చినట్టుగా ఇవాళ సమాచారం. నమ్ముతారా? సో ఇలాగ ఇచ్చిన తరువాత దీని ఆధారంగా అంటే ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క మోసాద్ ఏజెంట్స్ ఏం చెప్తున్నారు, ఈ కంప్యూటర్ ఏం చెప్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సిమ్యులేషన్స్ ఎలా తీసుకెళ్తున్నాయి, దీన్నంతా గమనించి అమెరికా వాళ్ళు ఒక డిజైన్ చేసి ఫైనల్గా ఈరాన్పై దాడులు చేశారు. మరి అలాంటప్పుడు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ మొత్తం అమెరికా పౌరులారా మీరు ఈ దేశాలను విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అంటే మీ యుద్ధానికి సంబంధించిన సిమ్యులేషన్స్ ఏఐ ఏం చెప్పింది, ఎన్ని రోజుల పాటు యుద్ధాన్ని చెయ్యాలి, ఒకవేళ నెల రోజులు అన్నప్పుడు దాని యొక్క రెపరికషన్స్ ఎలా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ను అమెరికా ఎలా చూడాలి, అలాగే ఈరాన్ పరిస్థితి ఏంటి, మొత్తము ఒక బ్లూ ప్రింట్నే మీకు ఏఐ ఇచ్చింది. అంటే మీకు ఫ్యూచర్లో ఫ్యూచరిస్టిక్ వార్ఫేర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్రను మీరు చూసారనుకోండి, ఇది మామూలుగా లేదు ఫ్రెండ్స్. సో అమెరికా వాడైతే చేసి చూపించేశాడు, ఇలాగే రేపు మేము యుద్ధాలు చేస్తామని చెప్తున్నాడు. మరి ఈరాన్ పరిస్థితి ఏమిటి, ఈ యుద్ధం ఎన్ని రోజులు, ఒక కంప్యూటర్ చెప్పడాన్ని నమ్ముకొని ఒక దేశం ఇలా యుద్ధము చేస్తుందంటే ఇది నమ్మేలాగా ఉందా అంటే వాళ్ళు లిటరల్గా చేసి చూపించేశారండి. రేపు ఫ్యూచర్లో ఇలాగే ఉంటుంది అంటున్నారు. మరి ఏఐ గురించి దాని ప్రమాదాన్ని మీరు ఎలా పర్సీవ్ చేస్తున్నారు, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.